మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం ఈ స్క్రబ్ టైఫస్ కి సంబంధించి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ రమణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు వరకు అయితే మీరు చాలా జాగ్రత్తలు చెప్పినటువంటి పరిస్థితి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. రెగ్యులర్ గా సీజనల్ గా వచ్చే ఇష్యూ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మహిళలు చనిపోయారు, అది కూడా 60కి పైబడిన వారు చనిపోయారు. సో ఏంటి సార్ ప్రస్తుతం స్టాటిస్టిక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఉన్న మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది అందులో పరిస్థితి ఏంటి, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నమస్తే, నేను డాక్టర్ రమణ ఎస్ఎస్సి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. మనకి స్క్రబ్ టైఫస్ కొంచెం అలార్మింగ్గానే ఉంది. మాకు ఇప్పుడు దాదాపు 15 మంది బి క్లాస్లో సెపరేట్ వార్డు పెట్టాము, అక్కడ ఉన్నారు. ఒక ముగ్గురు అయితే వీళ్ళలో ఈ 15 మందిలో ముగ్గురు ఐసీయూలో కూడా ఉన్నారు. ఇద్దరు చనిపోయారు యాక్చువల్గా. అయితే ఏంటంటే వీళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి, లివర్ డిసీజ్ అనో కిడ్నీ డిసీజ్ అనో. సో ఆ స్క్రబ్ టైఫస్ వీళ్ళు కూడా లేట్గా ప్రజెంట్ అవడం వల్ల ఈ డెత్స్ జరిగాయి. నేను అదే ప్రజానీకానికి చెప్తుంది, మీరు అప్రమత్తతో ఉండండి, భయపడొద్దు, అభద్రతా భావానికి గురవద్దు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియాకి ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఉంటుంది, వైరస్కి అయితే ట్రీట్మెంట్ ఉండదు. ఇది బ్యాక్టీరియా జబ్బు అయినా కూడా ఇది కంటేజియస్ కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు, కాబట్టి భయపడొద్దు. ఇది మైట్ అనే ఒక చిన్న పురుగు కొడుతుంది. ఇది నల్లి లాంటిది, లేకపోతే పెయిన్ లాగా ఉంటుంది. ఇది shrubs-లో ఉంటుంది, అంటే మనకి చిన్న చిన్న పొదల్లో ఉంటుంది. ముఖ్యంగా ఇది ఫార్మర్స్ అంటే రైతులు, అలాగే మిద్దె తోటలు పెంచుతున్నారు ఈ మధ్య మహిళా మండలి, కానీ ఇళ్లలో కొంతమంది తోచగా మిద్దె తోటలు పెంచుతున్నారు. ఇలాంటి వాటిలో వెర్మీ కంపోస్ట్ వాటిలో ఉంటుంది ఇది. సో ఈ చిన్నగా కుట్టినప్పుడు అక్కడ నల్లని మచ్చ, ఒక 1 సెంటీమీటర్ డయామీటర్తో మచ్చ ఏర్పడుతుంది. అది నొప్పి ఉండదు, దురద పుట్టదు, కాబట్టి అన్నోటిస్గా వెళ్ళిపోతుంది. ఇది కుట్టిన తర్వాత 6 రోజుల నుంచి 11 రోజుల్లో జ్వరం వస్తుంది. జ్వరంతో పాటు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు వస్తాయి. ఇలాంటి వచ్చినప్పుడు మామూలుగా అయితే ఇదో డెంగ్యూ ఫీవర్ అనో, లేకపోతే ఇదో మలేరియా అనో, టైఫాయిడ్ అనో వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఇది స్క్రబ్ టైఫస్ అయితే మాత్రం వాటికి తగ్గదు, స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి వీటికి. సో ఎవరైనా సరే తగ్గని జ్వరం ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే మంచిది. మీకు తెలియకుండా మందుల షాపుల్లో మందులు వాడుకోవటమో, లేకపోతే తెలియని డాక్టర్లుగా అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ జబ్బు ముదిరిన తర్వాత ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రమాదకరమైన జబ్బు అవుతుంది. మామూలుగా అయితే చాలా సింపుల్ డిసీజ్ ఇది ప్రతి సంవత్సరం కనీసం ఒక 500-600 కేసులు నమోదు అవుతాయి జీజీహెచ్లో అయితే. ఈసారి వచ్చిన ఈ స్క్రబ్ టైఫస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇది స్టేట్ మొత్తం కూడా వ్యాపించింది. అట్లాగే భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఈ వర్షం కాలంలో, అంటే ఇది దాదాపు ఒక జూలై నుంచి ఫిబ్రవరి దాకా బాగా తేమగా ఉన్న ఏరియాస్లో ఇది విజృంభిస్తూ ఉంటుంది. అయితే ఈసారి కొంచెము ఈ బ్యాక్టీరియా కొంచెం ఇబ్బంది పడుతుంది. అయితే ఇవి కుట్టినప్పుడు అంటే వీటి పాపులేషన్ కూడా పెరిగి ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఆ స్క్రబ్స్లో కానీ, ఆ shrubs-లో కానీ, ఆ పొలాల్లో కానీ పెరిగి ఉంటుందని పాపులేషన్ మేము అనుకుంటున్నాము. కాబట్టి ఈ మిద్దె తోటల్లో పనిచేసే వాళ్ళకి, అట్లే తోటల్లో పనిచేసే వాళ్ళకి, అలాగే పొలాల్లో పనిచేసే ఫార్మర్స్ కానీ, అలాగే ఇళ్లల్లో ఉతకని దిండ్లు గలీబులు, దుప్పట్లు ఇవి వాడకుండా ఉండాలి. ఎందుకంటే బాగా ఉతికి పెట్టుకోవాలి. వీటిలో కూడా ఈ మైట్స్ ఉంటాయి. ఈ మైట్స్ అనే వాటిలో చిగ్గర్స్ అనే లార్వాని ప్రొడ్యూస్ చేస్తే, ఈ చిగ్గర్స్ లార్వాలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మనకి దోమ కుడితే మలేరియా పారాసైట్ ఎలా శరీరంలోకి వెళ్తుందో, ఇది కుట్టినప్పుడు ఆ లార్వాలో నిన్న ఈ బ్యాక్టీరియా మన శరీరంలో ప్రవేశించి 6 నుంచి 11 రోజుల లోపు జబ్బుగా పరిణమిస్తుంది. సో ఇది ఇది శరీరంలోకి వచ్చేది. సో అందుకని దీనికి జాగ్రత్తలు ఏంటంటే, రాకుండా జాగ్రత్తలు, ఇంటి పరిశుభ్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి, పరిశుభ్రత వాతావరణంలో ఉండాలి. దిండ్లు గలీబులు, దుప్పట్లు, పరుపులు అన్ని కూడా బాగా విదిలించి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పిల్లలు, వృద్ధులు, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే హెచ్ఐవి పేషెంట్స్, లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, వీళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్ అయి ఉంటారు. వీళ్ళకి దుప్పట్లు, దిండ్లు ఉతికినవి బాగా కవర్ చేసేయాలి. ఎందుకంటే ఈ మైట్లు కుట్టకుండా ఉంటాయి. ఇవి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రిపెల్లెంట్స్ కూడా వాడచ్చు. వీళ్ళకి ఇప్పుడు బెంజైట్ అని రిపెల్లెంట్ దొరుకుతుంది, అది వాడితే కనుక ఇవి కుట్టకుండా ఉంటాయి. కుట్టినా కూడా వీటి ఎఫెక్ట్స్ తగ్గిపోతుంది. ఇవి జాగ్రత్తలు. వచ్చిన తర్వాత అయితే మాత్రం జ్వరం అయితే ఏదో జ్వరం అని వదిలేయకుండా, మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ దీనికి సంబంధించిన టెస్టులు, చికిత్సా పద్ధతులు, బెడ్లు అన్నీ ఉంటాయి, ఐసీయూలు ఉంటాయి. సో ఐసీయూ వచ్చిన దాకా ఉండదు. మీరు ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే దీనికి ఎలిసా అనే టెస్ట్ చేస్తాం. ఇక్కడికి వస్తే ఆ ఎలిసా టెస్ట్లో IgM, IgG యాంటీబాడీస్ ఈ బ్యాక్టీరియా అగనిస్ట్గా మేము గుర్తిస్తాము.
అప్పుడు స్క్రబ్ టైఫస్ అని ఇమీడియట్గా అడ్మిట్ చేసి వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఈ యాంటీబయాటిక్స్ 12 రోజులు ఉన్న ఇవ్వాలి. అవి డాక్సిసైక్లిన్ కానీ ఎజిథ్రోమైసిన్ కానీ ఇస్తాము. ఇలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి జీజీహెచ్లో. అలాగే మీ దగ్గరలో ఉన్న పిహెచ్సి కానీ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ డాక్టర్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. వాళ్ళు కూడా అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు ఎర్లీ స్టేజ్లో అక్కడికి వెళ్తే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. తెలియకుండా మెడికల్ షాపుల్లో తీసుకొని మందులు వేసుకోవద్దు. లేదా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు జ్వరం వస్తే తగ్గకపోతే ఇళ్లలో కూర్చొని ఉండొద్దు. ఏదో తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేయొద్దు. ఇది నేను చెప్పేది గవర్నమెంట్ డాక్టర్గా. సో ఏదైతే గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ కి సంబంధించి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నో కేసులు నమోదవుతుంటాయి. అయితే ఈసారి కాస్త ఉధృతంగా ఉంది. దీనికి సంబంధించి జీజీహెచ్లో ఉన్నటువంటి అధికారులు కానీ వైద్య బృందం కానీ అన్ని సంసిద్ధంగా ఉన్నాయి. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా త్వరితగతిన జీజీహెచ్లో జాయిన్ అయితే ఐసీయూ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఈ గ్యాప్లోనే మీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా క్యూర్ చేసే ఇక్కడ అన్ని కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.